మిస్టర్ ప్రకాష్, సరి అయిన సమయంలో మీరు ఢిల్లీ నుంచి వచ్చి వీళ్ల కాపరాలు నిలబెట్టారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మీరు అభినందించాల్సింది నన్ను కాదు, యువర్ ఆనర్, రాములం. నేను ఈ కేసు టేకప్ చేయడానికి కారణం రాములమ్మ. నేను ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే ముందు కొన్నాళ్ళు నా ఇంట్లో పనిచేసింది. ఆ పరిచయంతో నన్ను కాంటాక్ట్ చేసింది. ఎలాగైనా వీళ్ళ కాపురాలు నిలబెట్టాలని ప్రాధేయపడి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. రాములమ్మ కళ్ళా కపటం లేని పిచ్చి మార్తల్లి. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని నమ్మిన ఓ మంచి మనిషి. యువర్ ఆనర్, ఈరోజు మీరు చరిత్రాత్మకమైన తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది. మన దేశంలో ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి, కూలీ పనులు చేసుకునే వాళ్ళకి, కిరాణా కొట్టోడికి, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, డాక్టర్స్ కి, ఇంజనీర్స్, పోలీసులకి, ఎంపీస్, ఎమ్మెల్యేస్, చీఫ్ మినిస్టర్స్, ప్రధానమంత్రికి, ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వారానికి ఒక రోజు సెలవు ఉంది. కానీ ఆ సెలవు లేనిది ఒక ఆడదానికి మాత్రమే. వారానికి ఒక రోజు సెలవు కావాలన్న కోరిక ఈ బృందావన్ ఫ్లాట్స్ లేడీస్ మాత్రమే కాదు, యువర్ ఆనర్. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఆడదాని మనస్సులో ఉన్న కోరిక. ఆ కోరికను తీర్చాల్సింది మన బాధ్యత, యువర్ ఆనర్. వారానికి ఒక్కరోజు సెలవు డిక్లేర్ చేయాలని మీరు గవర్నమెంట్ కు రికమెండ్ చేయాలి. ఒక కొత్త చట్టం తీసుకురావాలి. అదే ఆదివారం ఆడవాళ్లకు సెలవు. ఐ టోటల్లీ అగ్రీడ్ విత్ యూ. నాకున్న జ్యుడిషియల్ పరిధిలో నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దీన్ని ఎవరు సవాలు చేసినా సరే ఈ రోజు నుంచి ఆదివారం ఆడవాళ్లకు సెలవు.